హలో. హాయ్ అండి. అయితే నేను మీకు నిన్న ఏంటి అది ధోతి షల్వార్ కటింగ్ చేశాను. అయితే కటింగ్ చేశాక వాళ్ళొచ్చేసి ధోతి షల్వార్ వద్దు నాకు నార్మలే కావాలని చెప్తే మళ్ళీ అయ్యో! అయ్యో! అని చెప్పేసి మళ్ళీ ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు కాబట్టి ఎలాగో ఇక్కడ టైలర్స్ అన్నాక మనం అడ్జస్ట్ చేసుకోవాలి కదా! అయితే మనం ధోతి షల్వార్‌కి ఇలానే మార్కింగ్ ఇలా హైట్‌లో తీసుకున్నాం కదా! దాన్ని ఇలా కొంచెం స్ట్రెయిట్‌గా అలా కట్ చేసి ఇలా సాదా షల్వార్‌లాగా కొంచెం అడ్జస్ట్ చేసి కుట్టాననమాట. అండ్ ఇలాంటి కస్టమర్స్ కూడా ఉంటారనమాట. అయితే టైలర్స్‌కి జాగ్రత్త. అయితే ఏ టైంలో ఎలాంటి ఇదొస్తాయో తెలీదు కానీ కొన్ని కొన్ని మనకేమంటారు టిప్స్ అనేటివి మనకు చాలా అవసరం అన్నమాట. ఓకే. ధోతి షల్వార్‌కి నేను ఇలాగే వేసేసుకున్నాను కదా! జస్ట్ ఇలా మనకు డబుల్ ఫోల్డ్ చేసేసుకొని, మళ్ళీ ఇక్కడ వన్ సైడ్ ఇలా పట్టేసుకొని, ఇలా స్ట్రెయిట్‌గా పట్టేసి ఇలా ఇక్కడ కట్ చేసుకోవాలన్నమాట. అయితే ఆ ధోతి షల్వార్ వీడియో పెడదామనే లోపు సడెన్‌గా అలా అయిపోయిందన్నమాట. అయితే ఇంకేం చేద్దాం అని చెప్పేసి మళ్ళీ ధోతి షల్వార్ ఎప్పుడన్నా కట్ చేసినప్పుడు మళ్ళీ కట్ చేసి నేను డైరెక్ట్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను. అందులోనే కటింగ్ కూడా డైరెక్ట్ చేసేసి పెట్టేస్తాను. ఓకేనా? ఇప్పుడొచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కోన్ షేప్‌లో నేనిలా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇదొచ్చేసి చుడిదార్ అండి. ఒకటి చుడిదార్ అండ్ ఒకటి ధోతి షల్వార్ అన్నారు. అయితే క్లాత్ కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వదు. కుచ్చులు రాదు అని చెప్పడం వల్ల వాళ్ళకేమనుకున్నారేమో కానీ, అయినా కుచ్చులు బానే వచ్చాయండి. పన్నా కొంచెం వెడల్పుగానే ఉంది దీనికి. కుచ్చులు బానే వచ్చాయి. చూడొచ్చు. అయినా ఏదో విధంగా కట్ చేసేసాను. ఇప్పుడు దీనికొచ్చేసి చుడిదార్ కాబట్టి అండ్ చుడిదార్‌కి, ధోతి షల్వార్‌కి, సాదా షల్వార్‌కి డిఫరెంట్ ఏంటంటే, సాదా షల్వార్‌కి మనం స్ట్రెయిట్‌గా క్లాత్ వచ్చేసి స్ట్రెయిట్‌గా వేసి కట్ చేస్తాం. వీటికొచ్చేసి చుడిదార్‌కి అండ్ ధోతి షల్వార్‌కి తులిస్ షల్వార్‌కి వీటన్నిటికి ఇలా కోన్ షేప్‌లో మనం ఫోల్డ్ చేసేసుకుంటాం. ఇలా ఫోల్డ్ చేశాక ధోతి షల్వార్‌కొచ్చేసి అక్కడ హైట్ చూసేసుకొని ఇక్కడ ఎంత పొడవులో ఉంటే అంత మనకు కుచ్చులు వస్తాయన్నమాట. ఇక్కడ హైట్ ఎంతుంటే అంత కుచ్చులు ఈ షేప్‌లో చాలా బాగొస్తాయి. ఈ లెంత్ తక్కువుంటే మాత్రం చాలా తక్కువొస్తాయి. అది డిఫరెంట్ అన్నమాట. ఓకే. కుచ్చులు ఇక్కడ ఎక్కువ క్లాత్ క్రాస్‌లో ఎక్కువుండాలి. ఇలా పొడుగు లెంత్ ఎక్కువుంటే మనకు అంత. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం అప్పుడు కొద్దిగా క్లాత్ తక్కువుండడంలో కన్‌ఫ్యూజన్‌లో ఇదయిపోయిందన్నమాట. జస్ట్ మనం ఇక్కడ 6 ఇంచెస్‌కి మనం ఇక్కడ మార్క్స్ వేసేసుకొని, ఇక్కడ హైట్ ఎంతుందో అంత తీసేసుకొని, ఇక్కడ క్రాస్‌లో రావాలన్నమాట. ఇలా క్రాస్‌గా వెళ్ళిపోతే మనకు కుచ్చులనేవి చాలా బాగొస్తాయన్నమాట. ఓకేనా? అది అంతటితో అయిపోయిందండి. ఇప్పుడు ఇది చుడిదార్ అన్నమాట. అలా కోన్ షేప్‌లో వేసేసుకొని, కింద 6 ఇంచెస్ దగ్గర మార్క్ వేసేసుకున్నాను నేను. ఇక్కడ 6 ఇంచెస్ ఎక్కడి వరకొస్తే అక్కడి వరకు అడ్జస్ట్ చేసేసుకొని, ఇక్కడ ఒక మార్క్ ఇచ్చేయండి. దూరం నుంచి వీడియో ఫుల్‌గా కనిపిస్తుందని తీశానండి. ఎందుకంటే నేను వాయిస్‌తోని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు కనిపియకపోతే. ఎందుకంటే వీడియో షూట్ చేసేవాళ్ళు లేరు కదా! నేనే చేసుకోవాలి కాబట్టి. ఓకేనా? ఇప్పుడు మనము ధోతి షల్వార్‌కైతే హైట్ అక్కడ చూస్తాము. ఓకే. చుడిదార్‌కైతే ఇక్కడ చూడాలి. ఓకేనా? ధోతి షల్వార్‌కి హైట్ అక్కడ చూసి ఎంత క్రాస్ వస్తే అంత అక్కడికి తీసుకోవాలి. అదే మన చుడిదార్ షల్వార్‌కైతే హైట్ అనేది ఇక్కడ చూడాలి. ఓకే. ఇప్పుడు నేను దీనికి హైట్ చూసేసుకుంటున్నాను. దీని హైట్ వచ్చేసి 30 ఇంచెస్ ఉంది. ఇక్కడ హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్‌కి పోతుంది. ఇక్కడ ఫోల్డ్ చేయడానికి 1 ½ ఇంచ్ మొత్తం 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా అనేది పెట్టాలి. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి 32 ఇంచెస్ ఎక్కడి వరకు వస్తే అక్కడికి మార్క్ అనేది చేసేసేయండి. ఓకే. ఇది హైట్ ఎక్కువ కావాలంటే హైట్ పెట్టుకోండి. ఇది హైట్ తక్కువ చేసేది ఉంటే దీని హైట్ పెంచాలి. దీని హైట్ తక్కువ చేసి దీని హైట్ పెంచాలి. దీని హైట్ తక్కువ చేసి దీని హైట్ అనేది పెంచాలి. ఓకేనా? ఇది మొత్తం 7 ఇంచెస్ ఉండాలి. కొద్దిగా దీన్ని తక్కువ చేసేద్దాం మనం. ఓకే. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్‌ట్రా చేసేద్దాం. 32 ఉంది కదా! దీన్ని ఇప్పుడు 33 పెట్టేద్దాం. ఇది 33. 33కి ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ అనేది గీసేయండి. మీకు జస్ట్ అందాజతోనే చూసేసుకోండి. ఎందుకంటే వీడియో మొత్తం కనిపించాలి కదా కటింగ్ చేసేటప్పుడు.
ఇలా 33కి స్ట్రేట్ లైన్ గీసేసాను. ఇప్పుడు నేను ఏం చూడలేదు, జస్ట్ స్ట్రేట్ లైన్ మాత్రమే గీసేసాను. అండ్ తర్వాత ఇక్కడ ఇలా కుచ్చులు ఉంటాయి కదా, దీన్ని ఎంత వీలైతే అంత గుంజండి. ఇలా గుంజేసి ఇక్కడ కొలవండి ఎంత ఉందనేది. ఇక్కడ నుండి ఇక్కడికి 20 ఇంచెస్ ఉంది. ఓకే, మనకు ఎక్కువ కుచ్చులు కావాలనుకుంటే 25 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ లెంత్ ఎంత పెంచితే అన్ని కుచ్చులు ఎక్స్ట్రా వస్తాయి. సరేనా? ఇక్కడ నుండి ఇక్కడ వరకు పెడుతున్నాను. నేను జస్ట్ మొత్తం తీసేస్తున్నాను, ఎందుకంటే కుచ్చులు బాగా వస్తే చూడడానికి బాగుంటుంది అనమాట పాయింట్ అనేది. అలా వేసేసాను కదా స్ట్రైట్ గా. అండ్ తర్వాత మనం ఇక్కడ 1 ఇంచ్ తగ్గించాం కదా, దీని హైట్ 7 ఇంచెస్ కే పెట్టాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మన హైట్ కింది వరకు కొలవాలన్నమాట. ఇది వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. 10 ఇంచెస్ ప్లస్ హాఫ్ ఇంచ్ పైన కుట్టుకి, కింద 1.5 ఇంచ్ వదిలిపెట్టాలి లూజింగ్ కి. అర్థమైందా? ఇక్కడ హాఫ్ ఇంచ్ కుట్టడానికి, అండ్ ఇక్కడ లోపలి క్లాత్ ఉంటుంది కదా, అది 1.5 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ మినిమం అయితే పెట్టాలండి లూజింగ్. ఇది 1.5 ప్లస్ హాఫ్ ఇంచ్ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టాలి. ఇక్కడ నుండి ఇక్కడికి అది 10 ఉంది కదా, 12 ఇంచెస్ పైన ఒక లైన్ గీసేసి ఇక్కడ మార్క్ వేసి ఇక్కడ స్ట్రేట్ లైన్ గీసేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రేట్ లైన్. ఓకే, ఇలా స్ట్రేట్ లైన్ గీసేయండి. ఓకే, అండ్ తర్వాత ఈ 6 ఇంచెస్ అనేది ఎక్కడుందో అక్కడికి నిదానంగా ఇలా మెల్లగా స్ట్రేట్ గా గీసుకుంటూ ఇలా క్రాస్ గా వచ్చేసి ఇందులో కలిపేసాలి. ఓకే, అర్థమైందా? ఇది చుడిదార్ అండి. ఓకే, ఎక్కువ చుడీస్ కావాలనుకుంటే మాత్రం హైట్ ఇంకా పెంచేసుకోండి. ఓకే, హైట్ పెంచి ఒకవేళ చుడీస్ ఇంత కావాలనుకుంటే మాత్రం ఇంత హైట్ పైకి పెంచండి. పెంచి అటు నుంచి అటు తీసేసుకున్నా వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ టైట్ ఉంటుంది, జస్ట్ చుడిదార్ అంటే టైట్ గా ఉంటుంది, లూజింగ్ అనేది ఎక్కువ ఉండదు అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని నేను కటింగ్ చేసేస్తున్నాను. అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ కోన్ షేప్ లో పెట్టేసి ఇక్కడ 6 ఇంచెస్ తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ లెంత్ ఏమంటారు నాడపట్టిని వదిలిపెట్టేసి లెంత్ తీసేసుకున్నాను. అండ్ తర్వాత అటు నుంచి అటు మనకు ఎన్ని కుచ్చులు కావాలో అంత దీన్ని చాప తీసేసి అంత నుంచి అక్కడికి, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి మోరీ సైజ్ 2 ఇంచెస్ ఇక్కడ పెంచాను. ఇక్కడ నుంచి ఇక్కడికి దీనికి కలిపేసుకున్నాను. ఇలా స్ట్రేట్ గా ఇలా కట్ చేసేసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది కొంచెం ఫోల్డింగ్ ఉన్నది కట్ చేసేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలా స్ట్రేట్ గా కట్ చేసేసుకోండి. ఓకే, దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తా, దీన్ని ఇలా దగ్గర గుంజేసుకొని ఇలా స్ట్రేట్ గా కట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి రుమాలి కంపల్సరీ అండి, దేనికైనా రుమాలి వేయడం అనేది అలవాటు చేసేసుకోండి. ఈ క్లాత్ పైన క్లాత్ ఉంది కదా, దాన్ని సేమ్ అది అలాగే ఫోల్డ్ చేసేసి రుమాలి షేప్ ఇచ్చేస్తున్నాను దీనికి. ఓకే, ఇది ఇక్కడ రుమాలి జాయిన్ చేయాలి, కంఫర్ట్ బాగుంటుంది అనమాట రుమాలి జాయిన్ చేస్తే. ఓకే,
ఇది ఇక్కడ ఇలా రుమాలి అనేది జాయిన్ చేయాలి. అది టాప్ అనేది అయిపోయింది. ఇప్పుడు దీనికి నాడ పట్టి నాడ పట్టికి పొడవు వెడల్పు చూసేసుకోవాలి. అండ్ హైట్ తక్కువ పెడుతున్నాం కదా, 1 ఇంచ్ తక్కువ చేసేయాలి ఇక్కడే. ఇది వచ్చేసి 8 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ 1.5 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్, ఇంకా 2 ఇంచెస్ పెంచాలి. మొత్తం 10 ఇంచెస్. హైట్ వచ్చేసి 10 ఇంచెస్. ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర స్ట్రేట్ గా ఒక మార్క్ వేసేసేయండి. అండ్ వెడల్పు చూసేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 21 ఇంచెస్ ఉంది. జాయింటింగ్ ఏదైనా ఉంటే మనం కౌంట్ చేసేసుకోవాలి. క్లాత్ ఇక్కడ జాయింట్ పడుతుంది కదా, అది కూడా కౌంట్ లో రావాలన్నమాట. 21 ఇంచెస్ కదా. అండ్ ఇక్కడ ఎంత వస్తుందో చూద్దాము. 21 ఇక్కడ సరిపోతే ఇక్కడే కొద్దిగా ఇక్కడ వరకే వస్తుంది కదా. ఇది వచ్చేసి ఎంత ఉంది, 20 ఇంచెస్ ఉంది. కొద్దిగా మనకి ఇక్కడ జాయింట్ పడుతుంది, మనం ఆ జాయింట్ అనేది వేసేసుకుందాం. ఇక్కడ కూడా ఒక తీసేసి 2 ఇంచుల క్లాత్ జాయింట్ వేసేసుకుందాం. ఇది వచ్చేసి నాడ పట్టి. మీరు నా వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లుంటే ప్లీజ్ నా వీడియోస్ ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఎందుకంటే ముందుగా వచ్చే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయన్నమాట. నాకు ఒకటే ఛానల్లో కుకింగ్, ఎంబ్రాయిడింగ్, స్టిచింగ్ అన్ని వీడియోస్ ఉంటాయండి. సడన్ గా అన్ని అప్లోడ్ చేయడం వీలు కాదు కాబట్టి ముందు ముందు ఒక్కొక్కటి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి. నేను వీడియో రూపంలో లేదా కామెంట్ రూపంలో దానికి జవాబు ఇస్తాను. ఇప్పుడు చూసేసుకోండి, ఇక్కడ 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కి వదిలిపెట్టేసి, అండ్ ఇక్కడ కూడా 1/2 ఇంచ్ జాయిన్ చేసాం కదా, ఇది 1/2 ఇంచ్, అక్కడ 1/2 ఇంచ్, 1 ఇంచ్, మొత్తం 21 కదా, 22 దగ్గర మార్క్ వేసేసుకోండి. ఓకే, అర్థమైందా? ఇక్కడ 1/2 ఇంచ్ జాయిన్ చేసాము. దీని 2 పీసెస్ కూడా దీనికి జాయిన్ చేసాం కదా, ఇది 1/2 ఇంచ్, ఇది 1/2 ఇంచ్, 1 ఇంచ్. మనం మొత్తం కావాల్సింది 21 ఇంచ్ ప్లస్ హాఫ్ ఇంచ్, 1 ఇంచ్ కదా, 22 ఇంచెస్ దగ్గర మార్క్ వేసేసుకున్నాను. ఓకే, ఈ హైట్ దగ్గర ఇక్కడ అండ్ ఇక్కడ స్ట్రేట్ గా లైన్ గీసేసి కట్ చేసేసుకోండి. చూడీస్ ఎక్కువ రావాలనుకుంటే లెంత్ ఎక్స్ట్రా పెంచేసుకోండి. అర్థమవుతుందా? ఇది అయిపోయింది. ఇది డ్రెస్ కి, టాప్ కి ఏదన్నా జాయింట్ ఏదైనా వేసి ఏదన్నా ఏమంటారు మోడల్ లాగా ఏదైనా ఇచ్చేది ఉంటే ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ చూడీస్ ఎక్కువ, చూడిదార్ అన్నప్పుడు చూడీస్ కొంతమంది చాలా ఎక్కువ తొడుగుతారు కదా, చూడీస్ లాగా రావాలని ఇప్పుడైతే చాలా మంది ఎవరు తొడగట్లేదండి, నార్మల్ గానే వేసేసుకుంటున్నారు. లెగిన్స్ వచ్చినప్పటి నుంచి చూడీదార్ చాలా తక్కువ అన్నమాట యూజ్ చేయడము. అయితే ఇక్కడ చూడీస్ ఎక్కువ వస్తాయి కదా, ఎక్కువ రావాలనుకుంటే మనం హైట్ తీసుకునేటప్పుడు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు ఇట్లా హైట్ తీసేసుకోండి, స్ట్రేట్ గా ఇక్కడ వరకు అలాగే కొలవండి. ఓకే, మనం జస్ట్ నార్మల్ ఎంత హైట్ అంత తీసేసుకొని ఎక్స్ట్రా అనేది ఇంత వదిలిపెట్టుకోండి. ఇవి 4-5 చూడీస్ వరకు వస్తాయన్నమాట. చూడీస్ వద్దనుకుంటే నార్మల్ గా ఇక్కడ టైట్ ఫిట్టింగ్ లాగా ఉంటుంది, లెగ్ ని ఎలా ఉంటుంది అలా ఉంటుంది, కానీ లెగ్ ని టైట్ గా ఉంటుంది. కొంచెం కుచ్చులు అవి వచ్చి బ్యాక్ సైడ్ మొత్తం ఏం షేప్స్ అవి ఏం కనిపించకుండా కుచ్చులు అవి మేనేజ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, లెగ్గిన్స్ చాలా తొడగొద్దండి, అది హెల్త్ కి మంచిది కాదు. అండ్ మన బాడీలో రక్త సరఫరా అనేది లెగిన్స్ టైట్ బట్టలు వేసుకోవడం వల్ల రక్తం అనేది సరిగ్గా సరఫరా అవ్వదన్నమాట. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా మంది టైట్ బట్టలు వేసుకొని వస్తారండి హాస్పిటల్స్ కి. నాకైతే అసలు టైట్ బట్టలు వేసుకుంటే ఎలా ఉంటారేమో కానీ వేసుకునే వాళ్ళకి అలవాటు, మనం ఎవరి ఇష్టం వాళ్ళది, మనం ఎవరిని ఏమని చెప్పలేం. కానీ ఇదండి చూడీదార్ కటింగ్. అండ్ దానికి కూడా నేను ఇలాగే
నేను ధోతి షల్వార్ని ఇలా కట్ చేశాను కదా. ధోతి షల్వార్ వచ్చేసి స్ట్రేట్ గా పై వరకు ఉంటుంది. అక్కడ నుంచి ఇలా క్రాస్ లో ఉంటుంది. అది ఇలా ఇలా వచ్చేసి ఇలా క్రాస్ లో ఉంటే మనకు కుచ్చులు అనేది ఇలా రౌండ్ రౌండ్ షేప్ లో వస్తాయి అన్నమాట. అయితే దీనికి ఏం చేశానంటే, అప్పుడు నేను సడన్ గా వాళ్ళు చుడిదార్ లాగానే కుట్టమంటే ఏం చేశాను, ఇది తీసేసి మళ్ళీ స్ట్రేట్ గా ఇలా కట్ చేసుకున్నాను. సేమ్ ఇది ఎలా కట్ చేశాను అలా కట్ చేసి నార్మల్ కుచ్చులు అనేది పెట్టేశాను అనమాట. అయితే ఇలా అప్పుడప్పుడు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకు వచ్చిన పనే కానీ అప్పుడప్పుడు ఇలాంటి కస్టమర్స్ వస్తే మనకు కొంచెం అరే ఇలా క్లాత్ ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని ఒక ఇది ఉంటుందిలేండి. ఏమంటారు, ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఫలానా ఇలా వచ్చి అలా చేసుకోవాలి అది అని చెప్పేసి. ఓకే, క్లాత్ అంతా ఇప్పుడు నేను ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను. వీటిని ఇలా కట్ చేసిన వాటిని ఒక క్లాత్ తీసుకొని కట్టేసుకోండి. ఎందుకంటే పీసెస్ అటు ఇటు మిస్ అవ్వకుండా ఉంటాయి. మనం కటింగ్ చేసుకుంటాం కదా, మళ్ళీ మిస్ అయితే మనకు కష్టం, ప్రాబ్లం అన్నమాట. ఓకే అండి, ఇదండి ఈరోజు చుడిదార్ షల్వార్ అండి. ధోతి షల్వార్ కట్ చేశాను కానీ మధ్యలో అలా అవ్వడం వల్ల నేను స్టిచ్చింగ్ చూపించలేదు. స్టిచ్చింగ్ కూడా చూపించాలంటే ఫోన్ ఆపరేటింగ్ చేయడం చాలా ఇదండి. చూస్తాను, ఐ హోప్ అవి కూడా మెల్లమెల్ల ట్రై చేస్తాను. ఇలా ఇప్పుడు మీకు దూరం నుంచి కనిపిస్తుందో లేదో నాకు కూడా తెలియదు, కానీ మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తున్నాను. మీరు జస్ట్ చూస్తుంటే అక్కడ ఇది అలా అని మాత్రం జస్ట్ గెస్ట్ చేసుకుంటూ అర్థం చేసుకోవచ్చు. అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ముందు ముందు వచ్చే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో.